హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో ఇప్పుడైతే నంద్యాల బయలుదేరామన్నమాట. ఇక్కడ గిద్దలూరు ఘాట్ రోడ్లో వెళ్ళాలి. నంద్యాల ఘాట్ రోడ్. సో స్టార్ట్ అయిపోయామన్నమాట. మా అబ్బాయి, పిల్లలు, మా నాన్నగారు, అమ్మ, మేమంతా ఫ్యామిలీ స్టార్ట్ అయ్యాము. నంద్యాలకి చేరుకునే ఉంది. అక్కడ ఇంకా టెంపుల్స్ ఉంటాయి. నంద్యాల తర్వాత యాగంటి, ఇవన్నీ అవన్నీ చూసుకుందామని, మహానంది ఇవన్నీ చూసుకుందాము అనేసి బయలుదేరాము. అక్కడ నంద్యాల తర్వాత నందవరం అని ఉంటుంది. అక్కడ కొలుపులు జరుపుతారనమాట అమ్మవారికి. సంవత్సరానికి ఒకసారి జరుపుతారు. సో నేనైతే ఎప్పుడు చూడలేదు. మా నాన్న వాళ్ళు ప్రతి సంవత్సరం వెళ్దామనేసి ఇంకా బయలుదేరాము మేము. చూడండి, రోడ్డు అంతా ఎంత ఎండాకాలం కాబట్టి చెట్లన్నీ చాలా వరకు ఎండిపోయాయి. చూడండి రోడ్డు. ఇంకా అక్కడికి వెళ్ళేసి మాకు హోటల్ తీసుకున్నాము నంద్యాలలో. అయితే అక్కడ హోటల్ తీసేసుకొని తర్వాత పొద్దున్నే బయలుదేరాము నందవరానికి. నందవరంలో శ్రీ చౌడేశ్వరి దేవి అనేసి అమ్మవారు ఉంటారు. అమ్మవారు కొలుపులు అయితే ప్రతి ఎండాకాలం జరుపుతారనమాట. చాలా బాగుంటుంది. అక్కడ ఊర్లో వాళ్ళు చాలామంది వచ్చి జ్యోతులని ఉంటాయి, అవి సెలబ్రేట్ చేస్తారు అక్కడ. ఇయర్లీ వన్స్ అయితే మా అమ్మ వాళ్ళ సైడ్, మా నాన్న వాళ్ళందరూ వెళ్తారు. నాకైతే ఎప్పుడు కుదరలేదు. అందుకని ఇప్పుడు వెళ్దామనేసి ఈసారి అయితే బయలుదేరానండి. చూడండి, ఇటు సైడ్ అంతా అడవి అంతా ఎండిపోయింది ఎండాకాలం అయ్యేసరికి. అదే వానాకాలం అయితే బాగా పచ్చగా ఉండేదేమో. మేమైతే మార్నింగే బయలుదేరాము, లేట్ అయిద్దని. మార్నింగ్ 6కే బయలుదేరామన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి మాకు 8 అయింది టైము. 9 అయింది టైము. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము, మళ్ళీ లేట్ అయిద్ది అనేసి. అక్కడికి చేరుకునేసి అయితే మాకైతే 5 hours పట్టింది నంద్యాలకి. చూడండి, మా ముందు అయితే ఒక బస్సు వెళ్తుంది, బ్లూ కలర్ బస్సు. మా కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు వస్తారండి కొలుపులకి. మా అమ్మమ్మ వాళ్ళు కానీ, మా పెదనాన్న వాళ్ళు కానీ. సో దగ్గర చుట్టాలందరూ వచ్చి కలుసుకుంటాం అన్నమాట. ఈ యొక్క కొలుపులు అంటారు. కొలుపులు అంటే ఏంటంటే, అమ్మవారికి జ్యోతి ఒకటి పెట్టుకొని, నీకు వీడియోలో తర్వాత చూపిస్తానండి. అది వీడియో తీశాను, చివరిలో చూపిస్తాను అసలు జ్యోతులు అంటే ఏంటి, అవి ఎలా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడైతే కంపల్సరీ సంవత్సరానికి ఒక్కసారి అయితే కొలుపులు అనేటివి చేస్తారు. అవి చేస్తే మా అందరికీ మంచి జరుగుతుందని అయితే మా యొక్క నమ్మకం. అమ్మవారు మంచిగా చూస్తారనేసి మా యొక్క నమ్మకం. మేకని కోస్తారండి ఆ రోజు, కొలుపుల రోజు. కొలుపుల రోజు ఆచారం ఏంటంటే, ఒక జ్యోతిని తలపైన పెట్టుకొని ఊరంతా అమ్మవారి కోసం నృత్యం అనేది చేస్తారు. చేసిన తర్వాత భజన లాంటిది చేస్తారు. ఊరంతా తిరిగేసి అది జ్యోతి నెత్తి మీద పెట్టేసుకొని తర్వాత మేకలు కోస్తారండి. కోసి అందరూ భోజనం చేసుకొని సాయంత్రానికి, మధ్యాహ్నానికి ఇంకా ఎవరు ఊరు వాళ్ళు వెళ్ళిపోతారు. చాలామంది పెద్ద పెద్ద బస్సుల్లో వస్తారు. ఊరంతా కలిసి ఒక 30 మంది, 50 మంది, 60 మంది ఊరంతా కలిసి వస్తారనమాట. అందరూ అమౌంట్ వేసుకొని అందరు కలిసి వస్తారు చాలామంది వరకు. కొంతమంది అంటే ఎవరు కారు ఉన్న వాళ్ళలో వెళ్తారు. చూడండి, చాలా టైర్డ్గా ఉన్నాను నేను. పొద్దున్నే లేచేసరికి 4కే లేసాము. 4కో 3:30కో లేసాము. ఇంకా లేచి పొద్దున్నే పని చేసుకొని బయలుదేరేసరికి అందరం టైర్డ్గా ఉన్నాము. ఇంకా అక్కడైతే రూమ్ తీసేసుకొని ఉండి, అక్కడి నుంచి మాకైతే ఇంచుమించు 18 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా నంద్యాల నుంచి నందవరం అనేది. ఇంకా అక్కడ రూమ్ తీసుకుని అయితే ఉందామనేసి వెళ్తున్నాము. చూడండి, అడవంతా మాకైతే బాగానే ఉంది. వర్షాకాలం కానీ లేకపోతే చలికాలం కానీ ఈ రూట్ బాగుంటుంది అనుకుంటా. బాగుంటుందో లేదో చెప్పండి ఇక్కడ ఈ రూట్ వెళ్ళిన వాళ్ళు. ఎండాకాలం అయితే చెట్లన్నీ చాలా వాటికి డ్రైడ్గా అనిపిస్తున్నాయి. బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా. 46 degrees 45 degrees అయితే మినిమం పల్నాడు జిల్లాలో అయితే ఉంటున్నాయి. నాకు తెలిసినంతవరకు చాలా ఎండలుగానే ఉంటున్నాయి. తప్పదు, ఇంకా ఎండలైనా కానీ అమ్మవారు దగ్గరికి వెళ్ళాలనేసి మేమైతే బయలుదేరాము. ఫుల్ వాటర్ బాటిల్స్ అన్నీ పట్టుకొని, క్యాన్లన్నీ పెట్టుకొని
ఫుడ్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని అయితే వెళ్ళాము. ఈ రూట్ అయితే బాగుంది చూడ్డానికి, సీనరీస్ కూడా బాగున్నాయి. పక్కన కొన్ని చోట్ల కొలను అవన్నీ ఉన్నాయి ఈ కొండల పక్కన. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇంకా వానాకాలం, చలికాలం అయితే ఇంకా బాగుండేదేమో. రూట్ పచ్చగా, చెట్లన్నీ పచ్చగా ఉండి బాగుండేదేమో చూడ్డానికి. చూడండి చెట్లన్నీ ఎలా ఉన్నాయో ఇక్కడ మేము వెళ్ళే దారంతా. ఇట్లాంటి ప్లేసులకి ఒకసారైనా వెళ్ళాలి మనం. గుడికి కానీ, మనకి ఇష్టమైన ప్లేస్కి కానీ ఒకసారి బంధువులతో వెళ్తే, లేకపోతే ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగుంటుంది ఆ రోజు మొత్తం మనకి. మేము అందుకే ఇంకా ప్రతి సంవత్సరం కుదరట్లేదని ఈసారి అయితే కంపల్సరీ వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యాను. చూడండి మా అబ్బాయి ముందు కూర్చొని చూస్తూ ఉన్నాడు ఎట్లా వెళ్ళాలనేసి. మా పెద్ద అబ్బాయి వెనక కూర్చున్నాడు. మా నాన్నగారు డ్రైవింగ్ చేస్తున్నారు. మా నాన్నగారు కార్ డ్రైవింగ్ చేస్తున్నారు చూడండి. మా అబ్బాయి టన్నల్ వచ్చింది తాత తిప్పేసి అని పక్కన ఉంటారు కదా చిన్నపిల్లలు అల్లరి చేసుకుంటే పళ్ళు చెప్తారు కదా, చెప్తున్నాడు చూసేయండి. చిన్న బాబుకు బాగా ఇప్పుడు ఇట్లాంటి ఫారెస్ట్లో రాలేదు కాబట్టి వాడు పెద్ద అయిన దాకా అందుకే చాలా ఉత్సాహంగా ఉన్నాడు. చూస్తున్నాడు అనమాట మొత్తం కొండలు అవన్నీ చెట్లు అన్నీ. పెద్దోడేమో క్యాప్ పెట్టుకొని వెనక కూర్చున్నాడు. సైలెంట్గానే ఉంటాడు పెద్ద అబ్బాయి అయితే. చిన్నోడు ఎంతైనా ఇంట్లో ప్రతిసారి చిన్నపిల్లలదే కదా అల్లరి. పెద్ద చిన్న ఉంటే చిన్నవాళ్ళు ఎక్కువ గోల్ చేస్తారు. మా పెద్దోడు సైలెంట్గా చూసి నిద్రపోయేసాడు. చిన్నోడైతే బాగా అల్లరి చేస్తున్నాడు బాగుంది అవన్నీ అనేసి. ఇటు సైడ్ అయితే ఎంత లోయ బాగుంది చూడ్డానికి కూడా. చూడండి ఇదంతా చెట్ల పక్కన అంతా కొండలు, లోయ చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంక ఎండాకాలం అయినా తప్పదు కదా వెళ్దామనేసి అందరం అయితే వెళ్ళాము. మా అమ్మ వాళ్ళేమో ముందు రోజు నైట్ వచ్చారు. రాగానే ఇంకా వచ్చేసి పనుకొని పొద్దున్నే బయలుదేరాం మేమంతా. చాలా బాగుంది రూట్. ఇంకా వేరే సీజన్లో అయితే ఇంకా బాగుంటుంది. చూడండి పక్కనంతా చెట్లు. ఒకసారైనా రిలేటివ్స్తో అందరం కలుసుకుంటాం అన్నమాట ఆ చోట. రూట్ అంతా కొండలు, చెట్లు, ఘాట్ రోడ్ కదా, అంతా ఎట్లా ఉందో చూడండి ఒకసారి. మాకైతే 5 hours పెట్టింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి ఈ ఒక నంద్యాలకు వెళ్ళడానికి మాకు ఒక 5 hours అయితే పట్టింది. మధ్యలో టిఫిన్ చేసేసి పొద్దున్నే బయలుదేరిపోయాము. ఎక్కడ ఆగలేదన్నమాట. ఆగపోయినా కానీ 5 hours అయితే మ్యాక్సిమం మనకి కంపల్సరీ 5 hours పడుతుంది. 4 to 5 hours. మధ్యలో ఏంటంటే కోతులు ఎక్కువ ఉన్నాయి అటు సైడు. అందుకనేసి ఇంకా మాకు ఫుల్ కోతులు, ఒక 200-300 కోతులు మధ్యలో రోడ్లోనే ఆక్రమించేశాయి. బహుశా వాటికి ఫుడ్ లేకపోవడం వల్ల వచ్చినాయి అనుకున్నాను. సో మా దగ్గర ఉన్న అరటికాయలన్నీ వాటికి వేసాము, తిన్నాయి బాగా. ఆ వీడియో అయితే తీయలేకపోయాను నేను. సో ఎండాకాలం మనమే కాదు, ఈ పక్షులు కానీ మంకీస్ కానీ ఆకలితో అలమటిస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు దగ్గరే ఉంటే వాటికి పెట్టండి. మీ మీద ఏమి ఎగబడవు. మ్యాక్సిమం దూరంగా వెళ్ళి పెట్టేసి వెళ్ళిపోండి. అవి ఎండలకి వాటికి చెట్లు ఎండిపోయినాయి అంటే వాటికి ఇంకా తాగడానికి తినడానికి కూడా లేక చాలా పక్షులు కానీ మనం చూస్తూ ఉంటాం చనిపోతూ ఉంటాయి. ఒకవేళ మన దగ్గర వేస్ట్ వాటర్ కానీ ఇంకేమైనా వాటర్ కానీ ఉంటే వాటికి పెట్టండి. అవి తాగుతాయి అన్నమాట. ఒక ప్రాణిని రక్షించిన వాళ్ళు అవుతాం. చూడండి ఇక్కడ టర్నింగ్ వస్తుందన్నమాట. ఇక్కడ టర్నింగ్ వస్తుంది, ఫుల్ యూటర్న్ వస్తుంది అన్నమాట. ఈ రోడ్ అంతా అయితే బాగా సీనరీస్ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి. చాలా బాగా అనిపించింది. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ బాగా చెప్పాలంటే. ఇంకా చెప్పాను కదా ఇందాకే, సీజన్ వేరేది ఉంటే ఇంకా బాగుండేది. ఎండలు కాబట్టి పక్కన చెట్లు అనేసి బాగా ఎండిపోయి అయితే ఉన్నాయి. సో వేరే సీజన్లో వచ్చింటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమేమో మేము ఈ రూట్ ఎక్స్పీరియన్స్.
వానాకాలం అయితే కొంచెం కష్టమే ఈ రూటు. ఏమన్నా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంటుంది. ల్యాండ్ స్లైడ్స్ అంటారు కదా! ఎందుకంటే ఇది కొండ ప్రాంతము, ఘాట్ రోడ్ అది కాక. సో బెటర్ చలికాలం లేకపోతే ఎండాకాలం రావడమే బెటర్ అనిపిస్తుంది ఈ రోడ్డు. చాలా మటుకు ఉంది ఘాట్ రోడ్ అయితే, చాలా కిలోమీటర్సే ఉంది. దాదాపు ఎన్ని కిలోమీటర్స్ ఏమో కానీ నేనైతే ఒక 20 కిలోమీటర్స్ అనుకుంటున్నాను ఈ ఘాట్ రోడ్డు. 25 ఉంటుందేమో అని అనుకుంటున్నాను ఘాట్ రోడ్ మొత్తం. ఇదంతా దాటాక ఇంకా నంద్యాల వెళ్తామన్నమాట మేము. నంద్యాల వెళ్ళాక అక్కడి నుంచి నందవరం వెళ్ళాలి. శ్రీ చౌడేశ్వరి మాత మాకు కులదేవత. ప్రతి సంవత్సరం కొలుపులు జరిగి అందరూ ఒక చోట చేరి భజన కార్యక్రమం చేసి భోజనం చేసుకొని వస్తాము. ఇదైతే మా ఆనవాయితీ ప్రతి సంవత్సరం. కానీ సో కుదిరినా కుదరపోయినా ఒకసారి మేమైతే మా చుట్టాలందరం కలిసి అక్కడ కలుసుకుంటాం అన్నమాట. ఆ యొక్క గుడిలో. గుడి కూడా పెద్దగా ఉంది. ఇంతకుముందు చిన్నది అనుకుంటా, ఇప్పుడు చాలా పెద్దది చేశారు. అందరం కలిసి భోజనం చేసి ఇంకా అక్కడ దగ్గరలో ఉన్న యాగంటి, ఫస్ట్ మహానంది అక్కడ దిగి తర్వాత నందవరం వెళ్తాము. అక్కడ తర్వాత యాగంటి అక్కడ దర్శించుకున్న తర్వాత మధ్యాహ్నానికి యాగంటి వెళ్తాము. యాగంటి కూడా బాగుంది చూడండి. అక్కడ ఏదో పిల్లర్ లాగా ఉంది, బిల్డింగ్ లాగా. ఏదో బ్రిడ్జ్ కూలిపోయింది అనుకుంటా, నాకు తెలిసి అట్లా ఉంది. మరి బ్రిడ్జ్ అనుకుంటాను, కూలిపోయిన స్థితిలో ఉంది అది. సన్సెట్ వ్యూ, మధ్యాహ్నం సూర్యుడు వచ్చిన వ్యూ కూడా బాగుంది. సన్సెట్ కాదు, సన్ వ్యూ బాగుంది. చూడండి ఇదంతా ఎంత మలుపు ఉందో. ఇటు కూడా ఏదో బ్రిడ్జ్ లాగుంది, కూలిపోయింది అనుకుంటాను. పాతబడి కూలిపోయిన బ్రిడ్జ్ లాగుంది. చూడండి అక్కడ ఏదో పాత బ్రిడ్జ్ అనుకుంటా, నాకు తెలిసి నేనైతే అనుకుంటున్నాను పాత బ్రిడ్జ్ అని అయితే అనుకుంటున్నాను దాన్ని. చూడండి కూలిపోయింది అనుకుంటా. బయట మా చిన్నోడైతే ఆకలి అంటున్నాడు. మా అమ్మ చపాతీలు చేస్తుంటే ఇచ్చింది వాడికి తినటానికి. చిన్నపిల్లలు కదా, వెళ్ళేటప్పుడు ఒకటి వాళ్ళకి బాక్స్లో తీసుకెళ్ళాలి, లేకపోతే కొంచెం కొంచెం తింటారు కాబట్టి మళ్ళీ ఆకలి అని అయితే అంటారు వాళ్ళు. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు అయితే కొంచెం లాంగ్ అవర్స్ వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒకటి పెట్టుకొని బాక్స్లో పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైన ఫ్రూట్స్ అట్లాంటివి అయితే పెట్టుకొని వెళ్ళాలి. సో ఇదంతా దాటడానికి మాకు ఇంకా కొంచెం టైం పడుతుంది. సో వచ్చాము, మహానంది వచ్చాము. ఇక్కడ కూర్చున్నాను చూడండి గుడి ఎదురు. గుడి గోపురం చూడండి, శివుడు పార్వతులు చాలా బాగున్నారు ముందు. సో ఇటు సైడ్ అంతా వ్యూ బాగుంది. బయట అమ్మవారి బొమ్మలు, అమ్మవారి విగ్రహాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూర్చున్నాం మేము. సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది ఇక్కడ మహానంది దగ్గర. సో ఇక్కడ ఫస్ట్ మహానంది వచ్చేసాము మేము. చూడండి గుడి కూడా చాలా అద్భుతంగా ఉంది. గుడి లోపలికైతే ఫోన్ ఎలో చేయరు, అందుకే గుడి ముందు తీశాను ఫోటో, వీడియో కూడా. మీరు ఇటు సైడ్ వచ్చినట్టయితే కంపల్సరీగా ఈ గుడిని మాత్రం సందర్శించండి. ఇందులో కొలను కూడా ఉంటుంది, బాగుంటుంది. అందులో ప్రతి ఒక్కళ్ళు స్నానం చేసి వెళ్ళాలి. ఇక్కడ ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది ఇక్కడ మహానందిలో స్నానం చేస్తే. సో ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీగా ఇక్కడ స్నానం చేసి వెళ్తారు. నీళ్ళు కూడా ఎంతో పరిశుభ్రంగా ఉంటాయి ఇక్కడ. సో అది దాటాము. సో నంద్యాల నుంచి నందవరం వెళ్ళే రోడ్లో మాకు ఇక్కడ ట్రైన్ అయితే ఆగి ఉంది. ట్రైన్ ఆగుంది కాబట్టి మేము ఇంకా ఆగాల్సి వచ్చింది. ట్రైన్ వెళ్తుంది కాబట్టి గేట్ పడింది, అందుకనేసి ఇక్కడ ఆగాము నైట్ పూట. చూడండి ట్రైను, భోగి ట్రైన్ అనుకుంటా, స్లోగా వెళ్తుంది. నంద్యాలలో ఆగేసి అక్కడి నుంచి నైటు
3 అయింది టైం ఇప్పుడైతే. ఇంకా అక్కడ హోటల్ తీసేసుకొని అక్కడి నుంచి నందవరానికి బయలుదేరాము. టైం అయితే 3:00 అయింది. ఇక్కడ రైల్వే గేట్ పడింది కాబట్టి ఇక్కడ మేము ఆగాము కాసేపు. చూడండి చాలా పెద్ద ట్రైన్, బోగీలు కూడా ఎక్కువ ఉన్నాయి, అందుకే చాలా లేట్గా తీశారనమాట గేట్ కూడా. సరే పోయింది కదా అనేసి ఆగాము మేము ఇక్కడే, ట్రైన్ పోయేదాకా ఆగాము. అది వెళ్ళాక మళ్ళీ వెళ్తామన్నమాట. ఇప్పుడు చూడండి నందవరం అన్నాను కదా, కొలుపులు అంటే ఏంటో ఇప్పుడు చూడండి. ఇక్కడ జ్యోతులు అనేది తల మీద పెట్టుకొని అమ్మవారి కోసం భజన చేసుకుంటా అక్కడ గుడి దగ్గర ఉన్న జనాలందరినీ కలుపుకుంటా ఊరంతా భజన చేసుకుంటా వెళ్తారు. చూడండి ఎన్ని జ్యోతులు ఉన్నాయో. ఒక్కొక్క ఊరు వాళ్ళకి ఇష్టమైన రంగులో ఇష్టమైన కలర్స్తో ఈ యొక్క జ్యోతులు తయారు చేసుకొని వస్తారు. ఈ జ్యోతి పైన మంట అనేది పెట్టుకొని తల మీద పెట్టుకొని ఊరంతా భక్తితో అమ్మవారిని పూజించుకుంటాను ఊరంతా తిరుగుతారనమాట. ఇదే మా యొక్క ఆచారం. చూడండి ఎన్ని రకాల జ్యోతులైతే ఉన్నాయో. ప్రతి ఒక్కళ్ళు భక్తితో ఇక్కడికి వచ్చి సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి. ప్రతి ఒక్కళ్ళు కలిసి, చుట్టాలందరూ కలిసి, రిలేటివ్స్, అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న జనాలు కూడా వచ్చి వీటిని చూడడానికి చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారంటే ఎంత ప్రత్యేకతో తెలుసుకోవాలి మనం. చూడండి రకరకాల షేప్స్లో ఉన్నాయి ఈ యొక్క జ్యోతులు. సో వాళ్ళకి నచ్చినట్టుగా ఇవి తయారు చేయించుకుంటారనమాట. ఎన్ని రకాల జ్యోతులు ఉన్నాయో చూడండి. అక్కడ చిన్నగా పూలతో అలంకరించిన జ్యోతులు కూడా ఉన్నాయి. ఆడవాళ్ళు అయితే తల మీద పెట్టుకొని పొంగలి పెట్టుకొని తీసుకెళ్తూ ఉన్నారు ఈ జ్యోతుల్ని. సో ఇదండి ఈ నందవరంలో మాకు ప్రతి సంవత్సరం జరిగే ఈ యొక్క కొలుపులు. చూస్తున్నారు కదా. ఇదంతా అయిపోయాక మేము అందరం చుట్టాలందరం కలిసి భోజనం చేసేసి ఇంకా సాయంత్రానికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. సంవత్సరానికి ఒకసారి ఇట్లాగా జరిగే వాటికి కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది కదా. దాని తర్వాత మేము యాగంటి వెళ్ళే రూట్లో ఈ యొక్క సాయిబాబా విగ్రహం అనేది కనపడింది. సో సాయిబాబాని కూడా స్మరించుకొని అక్కడి నుంచి యాగంటికి వెళ్ళాము. సాయిబాబా విగ్రహం ఇంత పెద్దది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మంచిగా ఖాళీ ప్లేస్లో ఈ సద్గురు సాయిబాబా విగ్రహం అయితే ఉంది. ఇది చూసుకుంటా మేము యాగంటి అయితే వెళ్ళాము. సో ఇప్పుడు యాగంటికి వచ్చేసాము. చూడండి కొండ మధ్యలో ఎంత అందంగా సుందరంగా ఉందో ఈ యాగంటి. చాలా బాగా కనులు విందుగా ఉన్నట్టు ఉంది ఈ యొక్క ఉమామహేశ్వర స్వామి దేవస్థానం. దాన్ని యాగంటి కూడా అంటారు. ఇక్కడ బసవన్న అంటే నందీశ్వరుడు కూడా ఉంటాడు గుడిలో. కొండ లోపల మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది ఒక సైడు. ఇదంతా చూడడానికి చాలా బాగుంది అసలు. ఇదిగోండి ఈ మెట్లు ఎక్కుంటా లోపలికి వెళ్తే ఉంటుంది శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం. అదే మన యాగంటి క్షేత్రం. ఇక్కడ మా అబ్బాయి చూడండి శివుడి బొట్టు పట్టుకొని ఎంత బాగా ఉన్నాడో. నేను కూడా వీడియో నచ్చిందా? అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి.